నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్. నేను మీ మెర్సీని. ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే జీకేలో భాగంగా ఫస్ట్ టాపిక్ రాష్ట్రాలు రాజధానులు. ఇక నుంచి అయితే జీకేకి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే కంప్లీట్ అయితే చేసుకుందాం. అందుకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ చేసే సపోర్ట్ ద్వారా మరెన్నో వీడియోస్ చేయడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. ప్రతి జీకే టాపిక్ ఖచ్చితంగా మీకు కోర్స్తో అయితే అందించడం జరుగుతుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇంక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. అందుకంటే ముందు ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి ఫ్రెండ్స్. రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, దాని యొక్క రాజధాని అమరావతి. ఇది అందరూ ఐడెంటిఫై చేసేస్తారు. సో నెక్స్ట్ చెప్పుకుందాం. అరుణాచల్ ప్రదేశ్, ఈటానగర్. ఇక్కడ కోడింగ్ చూద్దాం. అరుణాచల్ ప్రదేశ్లో అరుణ, ఈటానగర్లో ఈటా తీసుకుందాం. అరుణ ఈటా సోప్ వాడుతుంది. అరుణ ఏ సోప్ వాడుతుంది? ఈటా సోప్ వాడుతుంది. ఈటీఏ ఈటా సోప్ వాడుతుంది. నెక్స్ట్ అస్సాం రాజధాని డిస్పూర్. ఇక్కడ అస్సాంలో శ్యామ్ తీసుకుందాం. శ్యామ్ పూర్ అంట. శ్యామ్ చాలా పూర్. నెక్స్ట్ బీహార్ రాజధాని పాట్నా. బీహార్లో హా తీసేద్దాం, బీర్. పాట్నాకి ఇర్రు చేర్చుదాం, అప్పుడేమవుతుంది? పార్ట్నర్ అవుతుంది. బీర్ తాగాలంటే పార్ట్నర్ ఖచ్చితంగా ఉండాలి. ఏంటి ఇవన్నీ కోడింగ్స్ మనం గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే. దీన్ని సీరియస్గా మీరు తీసుకోవద్దు. కోడింగ్ ఇవి ఓన్లీ కలుపుతాలు మాత్రమే. నెక్స్ట్ ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్. సతీష్ రాయు. గోవా రాజధాని పనాజీ. గోవాలో పనులు ఈజీ. గుజరాత్ గాంధీనగర్. మీకు ఇది ఈజీగా గుర్తుంటుంది. గాంధీ గారు గుజరాత్. గాంధీ గారు గుజరాత్లోని పోర్బందర్లో పుట్టారు కాబట్టి ఇది మీకు ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. గుజరాత్, గాంధీనగర్. గాంధీ, గుజరాత్. నెక్స్ట్ హర్యానా రాజధాని చండీగఢ్. పంజాబ్ రాజధాని కూడా చండీగఢ్. ఈ రెండింటికి కలిపి ఒక కోడ్ చేశాను. హర్యానాలోని హర్యానా తీసుకుందాం, లేదా అరే అని కూడా తీసుకుందాం. చండీగఢ్లో చంటి. పంజాబ్లో పంజా. అరే చంటి పంజా విసురు. అలా అయినా చెప్పుకోవచ్చు. లేదా చంటికి అరే చంటి జాబ్ రాలేదా, ఇలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా. సిమా ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ జార్ఖండ్ రాంచీని రెంచ్ అనుకుందాం. జార్ఖండ్లో జారీ. రెంచు జారకుండా చూడు. జార్ఖండ్ అంటే జారకుండా చూడు. నెక్స్ట్ కర్ణాటక రాజధాని బెంగళూరు. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే కర్ణాటకలో కన్నా నాన్న అంటాం కదా, అలాగే కన్నా. ఊరు వెళ్తున్నానని బెంగ పెట్టుకోకు. లూరు అంటే ఊరు. కర్ణాటకలో కన్నా నాన్న. ఊరు వెళ్తున్నానని బెంగ పెట్టుకోకు. నెక్స్ట్ కేరళ రాజధాని తిరువనంతపురం. కేరళ తీరే వేరు. నెక్స్ట్ మధ్యప్రదేశ్ భోపాల్. ఇది ఇలా గుర్తుపెట్టుకుంటాం అంటే మధ్యప్రదేశ్లో మధ్యాహ్నం అనుకుందాం. అంటే భోజనం, పాల్ అంటే పాలు. మధ్యాహ్నం భోజనం చేయకుండా పాలు తాగడం ఏంటి? మధ్యాహ్నం పూట భోజనం చేయకుండా పాలు తాగడం ఏంటి? నెక్స్ట్ మహారాష్ట్ర రాజధాని ముంబై. ఇక్కడ మహాలక్ష్మి బ్రదరు బాయి అంటే అన్న. మహాలక్ష్మి అన్న. ముంబైలో బాయి అలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు. లేదా మహారాష్ట్రలో హా తీసేస్తే మా రాష్ట్రం.
మహారాష్ట్రం. ముంబైలో ముంబై, మా అబ్బాయి, మా అబ్బాయి. మహారాష్ట్రం, మా అబ్బాయి. ఇలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు. మనం ఏదో ఒక విధంగా గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మణిపూర్, ఇంపాల్. మణిపూర్ రాజధాని ఇంపాల్. మణి పేర్లోనే ఉందండి. మణి ఇంపుగా ఉంది. మణి ఇంపుగా ఉంది. పూర్ కాదంట వీళ్ళు. మణి ఇంపుగా ఉంది. నెక్స్ట్ మేఘాలయ, సిల్లాంగ్. మేఘాలయ రాజధాని సిల్లాంగ్. మేఘాల్లో సిల్లీగా తేలిపోవాలని ఉంది, లేదా మేఘాలు సిల్లీగా ఉన్నాయి. నెక్స్ట్ మిజోరం రాజధాని ఐజ్వాల్. మిజోరంలో జోర్ తీసుకుందాం. ఐజ్వాల్లో జ్వాల. జ్వాల అంటే అగ్ని. జ్వాల చాలా జోరుగా ఉంది. అగ్ని చాలా జోరుగా అంటే చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది ఆ గాలికి. మిజోరం జోరు, జోరు. జ్వాల జోరు, జ్వాల. అగ్ని అనేది జోరుగా వస్తుంది. జ్వాల జోరుగా వస్తుంది. నెక్స్ట్ నాగాలాండ్, కోహిమా. నాగాలాండ్లో నాగ్ అని తీసుకోవచ్చు, లేదా నాగార్జున గారు. కోహిమా అంటే కోహినూరు వజ్రం. నాగార్జున గారికి కోహినూరు వజ్రం అనేది దొరికిందంట. నెక్స్ట్ ఒడిశా, భువనేశ్వర్. ఒడిశాలో ఓడి తీసుకుందాం, భువనేశ్వర్లో భువన తీసుకుందాం. భువన ఓడిపోయింది. భువన ఓడిపోయింది. నెక్స్ట్ రాజస్థాన్ రాజధాని జైపూర్. రాజా జై, రాజా జై నీకు. జైపూర్లో జై, రాజస్థాన్లో రాజు, రాజుకు జై. నెక్స్ట్ సిక్కిం. సిక్కిం రాజధాని గ్యాంగ్టక్. సిక్కిం గ్యాంగ్టక్. గ్యాంగ్తో తిరిగితే టక్కన సిక్ అయిపోతారు. గ్యాంగ్తో తిరిగితే టక్కన సిక్ అయిపోతారు. నెక్స్ట్ తమిళనాడు, చెన్నై. ఇది ఈజీగా మీకు ఐడెంటిఫై చేస్తారు. తమిళనాడు, చెన్నై. తమిళ, చెన్నై. చెల్లికి తమిళం రాదు, అలాగైనా గుర్తుపెట్టుకోవచ్చు. తెలంగాణ, హైదరాబాద్. తెలంగాణ, హైదరాబాద్ ఈజీగా మీరు ఐడెంటిఫై చేస్తారు. నెక్స్ట్ త్రిపుర. త్రిపుర రాజధాని అగర్తల. అగర్తల దాన్ని అగరత్తులు అనుకుందాం. త్రిపుర అంటే 3, 3 సార్లు. అగర్తులను 3 సార్లు తిప్పాలి. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్, లక్నో. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో. ఉత్తరం రావాలంటే లక్ ఉండాలి. ఉత్తరప్రదేశ్లో ఉత్తరం, లక్నోలో లక్. ఉత్తరం రావాలంటే లక్ ఉండాలి. నెక్స్ట్ ఉత్తరాఖండ్, డెహ్రాడూన్. ఇది మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. అక్కడ ఉత్తరప్రదేశ్, ఇక్కడ ఉత్తరం రావచ్చు కదా, కానీ అక్కడ లక్ ఉండాలి. ఉత్తరప్రదేశ్కి లక్ ఉండాలి. ఇక్కడ ఉత్తరాఖండ్. అక్కడ ఓ పని చేద్దాం. ఉత్తరప్రదేశ్, ఆ ప్రదేశంలో ఉత్తరం రావాలంటే లక్ ఉండాలి. అలా గుర్తుపెట్టుకోండి. ఉత్తరాఖండ్, అఖండ్ లేదా ఖండాలు. ఖండాలలో ఎక్కువగా డాన్లు ఉంటారు. డెహ్రాడూన్. రెండిట్లకి మీకు డిఫరెన్స్ తెలుస్తుందండి. ఖండ్ వచ్చిందంటే డాన్లు ఉంటారు. ఖండాలలో ఎక్కువగా డాన్లు ఉంటారనమాట. నెక్స్ట్ పశ్చిమ బెంగాల్. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కత్తా. ఇక్కడ కోల్ అంటే కూల్ అనుకుందాం. కూల్. కత్తాలో అత్త అనుకుందాం. పశ్చిమ అంటే పశ్చిమాన. బెంగ అంటే బెంగ పెట్టుకోకు. కూల్ అత్తుండగా, పశ్చిమాన అత్తుండగా బెంగ పెట్టుకోకు, కూల్గా ఉండు. పశ్చిమాన అత్తుండగా బెంగ పెట్టుకోకు, కూల్గా ఉండు. సో ఇది టీచర్స్ కోర్స్ నచ్చాయా? ఏ కోడ్ నచ్చిందో మీకు టైం ఉంటే కామెంట్ తెలియజేసేయండి. అలాగే జీకే టాపిక్స్లో మీకు ఏ టాపిక్కి కోర్స్ కావాలో కామెంట్ కూడా తెలియజేయండి. ఇక నుంచి జీకేకి సంబంధించిన అలాగే ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఖచ్చితంగా కోర్స్ పెడుతూ ఉంటాను. జీకేకి సంబంధించినవి అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో మన ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ అమూల్యమైన సబ్స్క్రైబ్ నాకు సపోర్ట్ చేయండి. ఇంకా ఈ వీడియోకి లైక్ చెప్పితే ప్లీజ్ లైక్ చేసేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.